నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, పాలకుర్తిలో కౌశికారి ధర్నా, కారుణ్య పత్రాలు అందించిన జిఎం లలిత్, సర్కారు బడిలో సేవా కార్యము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ చనిపోయిన ఎన్సీడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెంట్స్ కు 17 మందికి కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ చేతుల మీదుగా అధికారులు అందించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం, ఆ వెంటనే వారు కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందన్నారు. వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, జైన్ కాబోయే ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతుల్లో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు కిరణ్ బాబు, రావుల దామోదర్, రాజు, రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. సింగరేణిలో విపరీతంగా రాజకీయ జోక్యం పెరిగిందని, యూనియన్ల ఉనికిని నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతుందని ఏఐటీయూసీ సింగరేణి కార్నిస్ వర్కర్స్ యూనియన్ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్ కుమార్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈరోజు వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో స్థానిక యూనియన్ నేతలున్నారు. కేఎల్ మహేంద్ర గారు ఏఐటీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13 రోజులు స్ట్రైక్ జరిగిన సందర్భంలో కంపెనీ లాభాల్లో కార్మికులకు వాటా 10% అనేది ఏఐటీసీ సాధించడం అనేది జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 1-2% పెంచుకుంటూ గత సంవత్సరం 32%కి వచ్చాం. ఈ సంవత్సరం 35% ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అడిగాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం 33% ప్రకటించడం జరిగింది. అయితే లాభాల వాటా ఏదైతే కంపెనీకి వచ్చిన లాభాలు ఉంటాయో, స్థూల లాభాలు ఉంటాయి, దాంట్లో నుంచి ఎక్స్పెండిచర్సు ఇవన్నీ కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అవి తీసేసి నికర లాభం అనేది తీసుకొస్తారు. ఈ సంవత్సరం 4,700 కోట్ల పైన స్థూల లాభం వస్తే దాంట్లో మన ఓసీల యొక్క ఏదైతే బ్యాక్ ఫిల్లింగ్ అనేది ఉంటుందో దాని కొరకు కానీ, ఈ కొత్తగా వచ్చేటటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం చేసినటువంటిది ఇప్పుడు జరుగుతున్న తీసేసి ఈ సంవత్సరం కంపెనీకి 2,388 కోట్లు నికర లాభాన్ని కంపెనీ చూపించడం అనేది జరిగింది. దీని మీద 33% కార్మికులకు ఇస్తే అది 788 కోట్లు అయింది. ఆ 788 కోట్లని 41,000 మంది కార్మికులకి ఇస్తే సుమారుగా ప్రతి కార్మికుడికి యావరేజ్న 1,90,000 రూపాయలు రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే దీనిపైన కొంతమంది మేము చూస్తూ ఉన్నాం, ఈ రోజున 4,700 కోట్ల రూపాయల లాభం వస్తే ఇది కేవలం 2,388 కోట్లు చూపించారు అంటున్నారు. పోయిన సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది.
అవి ఎక్స్పెండిచర్ అవన్నీ తీసేసి 2,222 కోట్లు చూపించాను. వాస్తవ అసలు వచ్చిన లాభమేనే సిఎస్ఆర్ నిధులు పైన సంవత్సరం 2% ఇస్తే 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా అదే సిఎస్ఆర్ నిధుల్ని 4,700 కోట్ల మీద చూపిస్తారు. కానీ మనము మన కంపెనీకి వచ్చినటువంటి నికర లాభాన్నే మనం మొదటి నుంచి కూడా 99-2000 నుంచి కూడా నికర లాభం మీదనే కార్మికులకి లాభాల వాటా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది తెలియనటువంటి వాళ్ళు దీని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఆనాడు పర్మనెంట్ కార్మికులకు వచ్చింది. అప్పటి నుంచి కూడా అనేక సార్లు కాంట్రాక్ట్ కార్మికులు కూడా సింగరేణిలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సింగరేణి లాభాల్లో ప్రధాన పాత్ర కాంట్రాక్ట్ కార్మికులది కూడా ఉన్నది. వాళ్ళకు కూడా ఇవ్వాలని గతంలో అడిగాం, రాలేదు. ఇప్పుడు సింగరేణి యాజమాన్యం అట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా మా డిమాండ్ మీద అంగీకరించి వాళ్ళకు కూడా ప్రతి కార్మికుడికి ఒక 5,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. సరే, 5,000 రూపాయలు చిన్న అమౌంటే కావచ్చు, కానీ సుమారు 10-12 కోట్ల రూపాయలు 10-12 కోట్ల రూపాయలు అవుతుంది. అది అయినప్పటికీ ఒక హక్కు అనేది కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చింది. అయితే ఇది మనకిచ్చిన 33% కాకుండా కంపెనీ నుండి మాత్రమే ఇస్తా ఉన్నారు. మనకిచ్చే 33% కార్మికులకి స్పష్టంగా 748 కోట్లని ఇచ్చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లనే ఈ సంవత్సరం వరదలు వచ్చినప్పుడు సింగరేణి మేనేజ్మెంటు కార్మిక సంఘాలకి కార్మికులకి గతంలో ఇచ్చినట్టుగా ఒకరోజు జీతం కానీ ఒకరోజు బేసిక్ కానీ ఇవ్వాలని అడిగారు. మానవతా దృక్పథంతో సింగరేణిలో కార్మికులు ఎక్కడ మన రాష్ట్రంలోనే కాదు, కేరళ రాష్ట్రంలో కానీ ఇంకొక వేరే చోట భూకంపాలు కానీ లేదా వరదలు కానీ వచ్చినప్పుడు మనం ఒక బేసిక్ ఇవ్వడం అనేది గతంలో జరిగింది. ఈసారి కూడా ఇవ్వడానికి అంగీకరించాం. అయితే మేము అడిగింది ఏంటంటే మేనేజ్మెంట్ని, ఎట్లాగో మనకు లాభాలు వస్తూ ఉన్నాయి, ఆ లాభాల్లో నుంచి కార్మికులకి సింగరేణి మేనేజ్మెంట్ పే చేయాలని చెప్పాం. దానికి ఒప్పుకున్నారు. దాని మీద కూడా కొన్ని సంఘాలు తెలిసి కూడా రాద్ధాంతం చేయటం, అంటే ఏదో ఇది కార్మికుల నిర్ణయం లేకుండా ఇది ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి మాట్లాడారు. మరి దాదాపు నాకు తెలిసి ఒక 15-16 సార్లు సింగరేణి కార్మికులు ఇప్పటి వరకు ఇచ్చారు. ఇటువంటి భూకంపాలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సింగరేణి కార్మికుల సంతకం తీసుకుని ఇచ్చారా? ఈ సంఘాలు కూడా ఇప్పుడు మాట్లాడిన సంఘాలు కూడా ఆనాడు రిప్రజెంటేటివ్ యూనియన్ గా కూడా ఉన్నాయి. మరి ఆనాడు ఇచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అంటే కార్మికులను తప్పుదారి పట్టడానికి, ముఖ్యంగా ఈనాడు కొంతమంది కొత్త కార్మికులు వచ్చారు, వాస్తవంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. పాత కార్మికులకి అందరికీ తెలుసు సింగరేణిలో. సరే, ఏదేమైనప్పటికీ మేము యాజమాన్యాన్ని కోరాం. మేము ఏదైతే ఒక బేసిక్ ఇస్తామన్నామో అది కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచి ఇవ్వండి, ఎందుకంటే అవకాశం ఉంది, ఇప్పుడు లాభాల ఇది ఉన్నది కాబట్టి దాంట్లో నుంచి ఇవ్వండి అంటే యాజమాన్యం అంగీకరించింది. కాబట్టి ఇది రేపు కార్మికుల జీతాల్లోంచి ఈ బేసిక్ అనేది కట్ కాదనేది కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణిలో మీకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక టెండర్ల విషయంలో అంగీకరించలేదని డైరెక్టర్ పాగా ఉన్నటువంటి ఎన్వికే శ్రీనివాస్ అనేటువంటి అధికారిని ఒక 10 రోజుల నుంచి ఆయన్ని పక్కన పెట్టాం. దానిపైన మేము గుర్తింపు సంఘంగా ఇది అన్యాయం, ఆయన మరి రాజకీయ నాయకులు చెప్పినట్టు టెండర్లు ఇవ్వడానికి అంగీకరించలేదు కాబట్టి ఆయన తప్పించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు కనుక ఆయన తీసుకోకపోతే మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా మేము ప్రకటించాం. ప్రకటించిన తర్వాత ఇప్పుడు మేనేజ్మెంటు నిన్నటి నుంచి ఆయన్ని మళ్ళీ ఆయన యథావిధిగా డ్యూటీలోకి అంగీకరించడం అనేది జరిగింది. ఇది ఈ చైతన్యం ఎందుకంటే కార్మిక వర్గంలో కూడా రావాలి. ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో అలాంటి వాళ్ళు కార్మికులైనా అధికారైనా వాళ్ళ మీద
రాజకీయ కక్షలు కనుక చేస్తే కార్మిక వర్గం అధికారులైన అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గతంలో సింగరేణిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రాకముందు కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, మరే పార్టీ ఉన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ జోక్యం అనేది లేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళు రాజకీయ జోక్యం కల్పించుకొని అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి పైరవీల పద్ధతుల్లో నడపడం అనేది వచ్చింది. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే పద్ధతి తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఉంది. ఏ కార్మిక సంఘం ఉండనండి, ఎవరు గెలిచినా గతంలో టీబీసీ కేసు గెలిచింది, వాళ్ళతో అగ్రిమెంట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. కానీ టీఆర్ఎస్ తోటి అభివృద్ధి ప్రణాళికల పేరిట సింగరేణి గడించిన లాభాల్లోని కార్మికుల వాటాను ఇతర నిధులకు కేటాయించడం ఆక్షేపణీయమని, గందరగోళంలో ఈ లాభాల వాటా పంపిణీ జరిగిందని, ఈ అంకెల గ్యారడీ చేసి కార్మిక వర్గాన్ని అయోమయం చేసిన సదర్ 2 యూనియన్ల నేతలు బుగ్గన్ల వద్దకు వస్తే కార్మికులు నిలదీయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు మిరియాల రాజిరెడ్డి, మాదాసు రామ్మూర్తి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, వాసర్ల జోసఫ్ తదితరులు ఉన్నారు. బడ్జెట్ సపోర్ట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సపోర్ట్ లేదు. మన నిధులనే మనమే సమకూర్చుకొని ఈరోజు ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని చేసుకుంటున్నాం. అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు కొత్తగా లాభాలకు వచ్చినటువంటి మా లాభాల వాట నుండి ఈరోజు నిధులను అభివృద్ధి పేరు మీద, ప్రణాళికల పేరు మీద మళ్లించడం దేనికి అనేటువంటిది. ఒకవేళ ఆ విధంగా చూసినట్లయితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి లాభాల వాటా 16.9 మాత్రమే. 4701 కోట్లలో మీరు ఇచ్చే 33% లాభాల వాటా 47 అంటే 16.9% మాత్రమే. అంటే లాభాల వాటా తగ్గించి ఇస్తానని చెప్పలేక ఈరోజు పెంచినట్టుగా నాటకాలు ఆడుతూ ఆ పైసల్ని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి పక్కన పెట్టినటువంటిదా, లేదంటే రాజకీయ జోక్యంతో డబ్బులు లేక చేస్తున్నటువంటిదా? ఇది కార్మికులకి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇటు కంపెనీ కానీ అటు ప్రభుత్వం కానీ. ఆదరాబాదరగా నిన్న చేసినటువంటి దాంట్లో ఏఐటీసీ ఏమో 2341 కోట్లు అంటది, ఐఎన్టీసీ ఏమో 2388 కోట్లు పంచుతున్నాం అంటుంది, కంపెనీ ఏమో 2412 కోట్లు పంచుతానని ప్రకటన చేసినటువంటి. అంటే 3 ఫిగర్లు కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా ఒకరి మీద ఒకరు ముందుండాలనేటువంటి ఆలోచనతో కార్మికులను ఒక కన్ఫ్యూజ్ చేసి చివరిగా ఒక గందరగోళాన్ని సృష్టించి సగాన్ని మాత్రమే, సగం లాభాల వాటను మాత్రమే పంచినటువంటిది మనం చూసాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకొచ్చింది. ఈరోజు కారుణ్య నియామకాలను తీసుకొచ్చింది. 16% ఉన్నటువంటి లాభాల వాటను 32% తీసుకొచ్చింది. ఈరోజు తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఇచ్చింది. ఐఐటి, ఐఎం చదివే వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది. ఏసీ సౌకర్యం కల్పించింది. 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ను కూడా రద్దు చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసింది. వృత్తి పన్ను రద్దు శాశ్వతంగా చేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇలాంటి అనేక పథకాలు చేసినప్పుడు ఏ రోజు కూడా లాభాల వాట నుంచి ఒక్క పైస కూడా పక్కన పెట్టలేదు కదా. ఇందాక అన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్స్టెన్షన్ ప్లాన్స్ చేసినప్పటికి కూడా ఒక్క పైసను కూడా లాభాల నుంచి, వాటా నుంచి ఏ రోజు కూడా కంపెనీ పక్కన పెట్టిన దాఖలాలు లేదు కదా. మరి ఈ రోజే ఎందుకు చేసింది? ఈరోజు మనం అంతా అనుకున్నది 3 మిలియన్ టన్నులు ఎక్కువ ఉత్పత్తి చేశాం. 67.14 ఉంటే 70.02 అంటే దాదాపుగా కమిషన్లక అనేది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెప్టెంబర్ 2న ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మైన్స్ మీద అయితేంది, మొన్న 19వ తారీఖున జిఎం కార్యాలయాల ముందు ధర్నా చేసినటువంటి ఫలితం అయితేంది, ఆగస్టు నెలలోనే సిఎండ్ఎండి గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినటువంటి సందర్భం అయితేంది,
కార్మికులలో వస్తున్నటువంటి చైతన్యంతో పాటు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటుగా కంపెనీ మీద ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్నటువంటి సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం లాభాల వాటా ప్రకటించింది. ఈ లాభాల వాటా అనేది గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నది. ఈరోజు 4701 కోటి లాభాలు వచ్చినాయని చెప్తున్నటువంటి కంపెనీ దాంట్లో 2289 కోట్లని ప్రణాళిక అభివృద్ధి సంక్షేమం పేరు మీద పక్కన పెట్టి 24/12/2412 కోట్లు మాత్రమే ఈరోజు కార్మికులకు పంచుతామని, అది 33%. అంటే దాదాపుగా సగం లాభాలని ఎటుపోతున్నాయి అనేటువంటిది ఈరోజు కార్మికుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది మరి కార్మికునికి రావాల్సినటువంటి వాటాను ఈరోజు మరి ఎవరి కోసం చేస్తున్నది అనేటువంటిది. ఈరోజు కాసులు లేక కమిషన్లు తీసుకోవడానికి కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడన, లేదా రాజకీయ జోక్యం ద్వారా కంపెనీ గతంలో ప్రయత్నం చేస్తే ఇవ్వనటువంటి అమౌంట్ను ఈ విధంగా రాబట్టుకోవడానికి ప్రయత్నం చేసిందా అనేది ఈరోజు కార్మికులు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే సింగరేణి చరిత్రలో లాభాల వాటా 98-99 సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నటువంటి ఈ లాభాల వాటా ఇప్పటి వరకు వచ్చినటువంటి నికర లాభాల మీద పర్సంటేజ్ చేసి పంచినటువంటిదే మనం చూసాం తప్పితే పక్కన పెట్టినటువంటిది లేదు. గతంలో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం బ్యాక్ ఫిల్లింగ్ కోసం అనేటువంటిది వాళ్ళు బాజాప్తా పెట్టి ఏది ఓబీలలో మట్టి నింపడానికి పక్కన పెట్టినటువంటి నిధులను కూడా ఇది అవసరం లేదు అనేటువంటిది మళ్ళీ వాడుకున్నటువంటిది కూడా మనం చూసాం. ఈరోజు అభివృద్ధి సంక్షేమం పేరు మీద లేదా భవిష్యత్తు తరాల కోసం అని చెప్తా ఉన్నారు మన బట్టి విక్రమార్క గారు. అంటే ఈరోజు భవిష్యత్తు లేదా మా కార్మికులకి? గతంలో లేదా భవిష్యత్తు? గతంలో ప్రణాళిక ప్రకారంగా ఎక్స్పాన్షన్ జరగలేదా? గతంలో 600x2 జైపూర్లో థర్మల్ పవర్ రాలేదా? 300 మెగావాట్ల సోలార్ యూనిట్ రాలేదా? సోలార్ పవర్ రాలేదా? లేదా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు చేసినటువంటి జైపూర్లో లేదా? లేదా అంటే ఈరోజు నైనీ బ్లాక్ను తీసుకొచ్చుకోలేదా? వేరే ఎక్స్పాన్షన్స్ చేయలేదా? క్యాథలాబ్స్ ఈరోజు గోదావరికంలో కడతలేమా? కాబట్టి ఎవరి కోసం ఇస్తా ఉన్నావు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటా ఉన్నావు. ఈ కాన్సెప్ట్ సింగరేణిదా లేదా ప్రభుత్వాందా? వైద్యము విద్య అంటున్నారు. ఒకవైపు కార్మిక వర్గం అంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ కావాలంటే కనీసం ఒక్క స్కూల్ను కూడా పెట్టలేనటువంటి యాజమాన్యం 18th లైన్లో ఒకటి పెడతామని చెప్పి స్టార్ట్ అవుతుందని ఇప్పటి వరకు కూడా దానికి ఎలాంటి పర్మిషన్స్ రానటువంటి పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద, లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు మీద, లేదంటే క్యాథలాబ్స్ అని ఉన్నటువంటి దానికి చెప్పినటువంటిది అయితేంది 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ జైపూర్లో కానీ, ఇంకొక 800 గోదావరి కన్లో జాయింట్ వెంచర్గా చేస్తామనేటువంటిది అయితేంది. ఇక ఇతరత్ర అభివృద్ధి ప్రణాళికల కోసం చేస్తామన్నటువంటిది. దీన్ని దుర్వినియోగం చేయడానికి రాజకీయ జోక్యంతో కంపెనీ దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఒక పేరు మీద ఈ నిధులను పక్కన పెట్టి వాడుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటిది. ఇది కార్మికుని శ్రమ దోపిడీ, కార్మికుడిని చెమటని రక్తంగా మార్చి ఈరోజు ఉత్పత్తి తీస్తున్నటువంటి దానికి తిలోదకాలు పలికి మా లాభాల వాటను గుంజుకొని ఈరోజు ఇతరులకు ఇయ్యాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటిది అనేటువంటిది కార్మికులు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నది టీబీజీ కేసు. అదేవిధంగా కార్మికులందరికీ పిలిపిస్తా ఉన్నాం, రేపటి నుంచి ఈ నాయకులు మీ గన్ల మీదకి వస్తే వాళ్ళను నిలదీయాలి. వాస్తవ లాభాల మీద ఆ వాటా వచ్చే విధంగా వాళ్ళను
ఒప్పించాలి, యాజమాన్యాన్ని ఒప్పించే బాధ్యత కూడా ఈ సంఘాలే తీసుకోవాలని ఈ సందర్భంగా టీపీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ కార్మికులకు ఇంత నష్టం చేసినటువంటి ప్రభుత్వం తీరు మీద అందుకు సహకరించిన ఈ యాజమాన్యాల వ్యతిరేకంగా ఈ కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కూడా కార్మికులు ప్రత్యక్ష పోరాటాన్ని తిరుగుకోవాలి. టీపీజీకేఎస్ కూడా నిరసన పోరాటాలను చేస్తుంది. ఇవాళ అన్ని గనుల మీద అన్ని స్టేజీలలో మా నిరసన వ్యక్తమవుతుంది. దీన్ని కార్మికులు టీపీజీకేఎస్ వెంట కలిసి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి కార్మికుని రక్తం తో తడిసినటువంటి ఉత్పత్తి మీద ఇవాళ వ్యాపారం చేసి కోట్లు సంపాదించి ఇవాళ కార్మికులకు కనీసం వాళ్ళకు అవసరాలకు వస్తాయనుకున్నటువంటి పైసలను వాళ్ళు లెక్కలు చూపించి వాళ్ళని మోసం చేసేటువంటి తీరు ఇవాళ పట్టపగలే మోసగాళ్ళు అనేది మరొక్కసారి నిరూపించుకున్నారు. అందుకనే కార్మికులు గతంలో చేసిన పొరపాట్లను కూడా సమీక్షించుకొని ఇప్పటికైనా టీపీజీకేఎస్ చెప్తున్నటువంటి వాస్తవాలను గమనించి ప్రత్యక్ష పోరాటంలో కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. లేబర్ కోడ్ల రద్దుకై ఐక్యంగా ఉద్యమిద్దామని, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొడదామని ఐఎఫ్టి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం అన్నారు. గోదావరిఖనిలో ఈరోజు పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల ఐఎఫ్టి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్యం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాల కార్మిక చట్టాలను కాల రాస్తున్నదన్నారు. నిరంకుశంగా ఎలాంటి చర్చలు లేకుండా ఆమోదించిన లేబర్ కోడ్లను బలవంతంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నదన్నారు. డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జరిగే బ్లాక్ డేను కార్మిక వర్గం ఐక్యంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, ఐఎఫ్టి రాష్ట్ర నాయకులు తోకల రమేష్, జాడి దేవరాజు, జిందం రాంప్రసాద్, ఆడెప్పు శంకర్, మార్తా రాములు తదితరులు ఉన్నారు. 2022 దేశవ్యాప్తంగా కార్మిక వర్గపు యొక్క కోడ్లను, లేబర్ కోడ్లను ఆమోదించిన రోజు అదొక ప్రమాదకరమైన రోజు కనుక దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సెప్టెంబర్ 23 నాడు నిరసన దినంగా పాటించాలని అదొక బ్లాక్ డేగా పిలిపించారు. మోడీ ప్రభుత్వం అడ్డగోలిగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో 23 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఇది కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరం. అందులో భాగంగానే భవన నిర్మాణ రంగ కార్మికుల స్కీములన్నీ కూడా ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టడం కొరకు కుట్రలకు పూనుకుంది ప్రభుత్వం. ఒకనాడు బ్యాంకులన్నీ విలీనం చేసి ఒక బ్యాంకుగా మార్చేసి కోటాను కోట్ల లోన్లు కార్పొరేట్లకు కట్టబెట్టింది, వాళ్ళకు రాయితీలు ఇచ్చింది, వాళ్ళకు పన్నులు మాఫీ చేసింది. అదేవిధంగా భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి వస్తున్న స్కీములన్నీ కూడా ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలి అంటే కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలన్న కుట్రకు ఈనాడు ప్రభుత్వం దిగింది. దానికి వ్యతిరేకంగా 23వ తారీఖు నాడు రాష్ట్ర కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని పిలిపించారు. హైదరాబాద్ టంగుటూరు నంజయ్య భవన్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలిపించారు. అదేవిధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 23వ తారీఖు నాడు హైదరాబాద్ సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలిపించారు. ఆయా జిల్లాల్లో ఈ లేబర్ కోడ్ల దగ్గం కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా మా ఇఫ్టూ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. అనురాగం, ఆత్మీయత విరాజిల్లిందని, సేవా సంకల్పం వికసించిందని తమ్మునికి అక్కలు సేవా రూపంలో అపురూప కానుకని ఇవ్వడం అభినందనీయమని పలువురు అన్నారు. జీడీకే 11 ఇంక్లైన్ ఉద్యోగి సాయి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా సాయి అక్కలు స్వరూప, శిరీష మరపురాని బర్త్డే కానుకగా పుణ్యకార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేక్ను సాయి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సుదర్శన్ రెడ్డి, టీచర్ విజయలక్ష్మి, సాయి సోదరి శిరీష తదితరులు ఉన్నారు. మా తమ్ముడు అనగా పల్లికొండ సాయి కిరణ్ బర్త్డే ఇలా స్టూడెంట్స్కి బ్యాగ్స్ ఇచ్చి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా జరుపుకోవాలి. ఇంకా ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి. ఇలానే డొనేట్ చేయాలి, పేదలకు అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసాను వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేత కౌశిక్ హరి నేతృత్వంలో పాలకుర్తి మండల కేంద్రంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా జరగకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినప్పటికీ ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాగా ధర్నా చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి. మనకొచ్చి కాయిదాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇంతగానం నిర్బంధం చేస్తా ఉన్నారు. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ వెంటనే, రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ వెంటనే. కొట్టాలి. ఇవాళ ఏదైతే రైతులకు మిగతా అందరికీ మాయామాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చెప్పినటువంటి 420 హామీలు అమలు చేయకుండా ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పింది. ఇప్పటి వరకు 50,000, 1,50,000, 2 లక్షలు విడతల వారుగా ఇచ్చుకుంటా 30% మంది రైతులకే ఇవాళ వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క మన పాలకుర్తి మండలంలో ఇండియన్ బ్యాంకుల దాదాపు 1000 మంది రైతులకు, ఒక 400 మందికి వచ్చింది. 1000 మంది రైతులకు నానా రకాల కారణాలు పెట్టి ఇవాళ ఆధార్ కార్డు సరిలేదని చెప్పి, రేషన్ కార్డు లేదని చెప్పేసి, రైతు చనిపోయిందని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్ లేడని చెప్పేసి, లేకపోతే ఇంట్లో ఏదో ఒకరు ఉద్యోగం చేస్తుందని చెప్పేసి నానా రకాలుగా కొర్రీలు పెట్టుకుంటా ఏ విధంగా దీన్ని ఎత్తగొట్టాలని చెప్పేసి దాదాపు 45,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలకు ఇవాళ 16,000, 17,000 కోట్లు కూడా ఇవాళ రైతులకు చెల్లించలేదు. అవి కూడా బ్యాంకులు పూర్తిగా ఇంకా విడుదల చేస్తలేరు. కాబట్టి అదే విధంగా రైతు బంధు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం దమన నీతిని ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఈ విధంగా నిర్బంధం పెట్టుడు, ఎక్కడికక్కడికి హౌస్ అరెస్టులు పెట్టడం, ఇది ఎక్కడ శోచనీయమైనటువంటి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడనో రాహుల్ గాంధీ అమెరికాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకొక పార్టీ ఎమ్మెల్యే దాన్ని ఖండిస్తే దాన్ని రాస్తా రోకో మెయిన్ రోడ్డు మీద చేసింది. గంటల తరబడి ట్రాఫిక్ ఆగింది. వాళ్ళకి లేని నిర్బంధం మేము రైతుల పక్షాన వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇంతగానం ఎందుకు నిర్బంధం, హౌస్ అరెస్టులు ఎందుకు, మా మీద ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకోసం? ఎంఆర్ఓ ఆఫీసులో పోయి మేము కాయిదాలు ఇచ్చుకోలేని పరిస్థితి మాకు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి. మనకొచ్చి కాయిదాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా ఇవాళ? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చెప్తా ఉంటాడు. మేము ఏదో ప్రజాభవన్ కాడ సంఖ్యలు దించేసినాం, మేము అది తీసేసినాం. ఏం తీసేసినారు? ఇవాళ మా ఇంటి కాడ పోయి రాత్రి పొద్దున 6 గంటలకు పోయి తలుపు కొడతాను, బెడ్రూమ్ తలుపు. ఎంత మటుకు న్యాయం? ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మాకు గౌరవం ఉన్నది, కానీ గింత ఎవరో ఒక నాయకుడు చెప్తే గింతగానం చేసుడైతే ఇది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం.
రైతులకు ఎట్టి పరిస్థితులల్లో ఈ యొక్క మండలం కాన్స్టిట్యున్సీ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి. రైతు బంధు కూడా జూన్ నెలకు రావాల్సింది ఎట్టి పరిస్థితులు వేయాలి. లేకపోతే ఇట్లాంటి కాగా రైతులకు రుణమాఫీ జరిగితే కాలేదంటూ తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేస్తున్న నాయకునికి కనీస అవగాహన లేదని, అతను నాయకునిగా చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రకటనగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలును చూసి తట్టుకోలేక కనీస అవగాహన లేని సదర్ నాయకుడు మాట్లాడడం ఆక్షేపణీయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 8 నెలలు కావస్తా ఉంది. ఈ 8 నెలల కాలంలోనే అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్బాబు గారు, మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రామగుండం 800 మెగావాట్స్ రావడం జరిగింది. అట్లాగే మున్సిపల్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రారంభం చేసినాము. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్లకు జీర్ణించుకోలేకపోతున్నారు మా యొక్క అభివృద్ధిని చూసి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయి టీఆర్ఎస్ పార్టీ, ఒక నాయకుడేమో కేవలం ఎక్కడో హైదరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఏదో సందర్భంలో అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నా చేయడం, రాష్ట్రంలో చేయడం ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు. ఇక ఇంకో నాయకుడు అయితే అవగాహన లేకుండా రైతు ధర్నా మీద ఒక కార్యక్రమం చేశారు. ఇలా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలోకి వెళ్లి 95% ఇవాళ రైతులకు రుణమాఫీ జరిగింది. కేవలం 5% జరగలేదు. అది కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎక్కడ ఎంఆర్ఓని ఎండీఓని అపాయింట్మెంట్ చేసి ఎందుకు రాలేదన్న ఒక చర్యలు తీసుకుంటున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్లకుండా రైతుల దగ్గరికి వెళ్లి వీళ్ళకు మొహం లేదు కాబట్టి కేవలం డ్రామాలు షోలు చేసుకుంటా ఈ పార్టీలో విభేదాలు ఉన్నాయి. టీఆర్ఎస్ లో ఈ 2 వర్గాలు చేయబట్టి ప్రజల మీద మభ్య పెట్టడానికి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక ఇలాగో మేము రాబోయే ఎన్నికలలో లాభం పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదంతా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని డ్రామాలు షోలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే చెప్పదలుచుకున్నాం. 5 సంవత్సరాలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు మనం గెలవడానికి ఓట్లు వేసిన పబ్లిక్. ఖచ్చితంగా ఈ 8 నెలలైన అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్బాబు మంత్రి గారి సమక్షంలో ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇలా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా సాగునీరు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే పవర్ ప్లాంట్ కూడా సింగరేణి జెన్కో ద్వారా 800, తర్వాత 500 మెగావాట్లు OC4 నుండి మేము ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు చేస్తా ఉన్నాము. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో మా ఎమ్మెల్యే గారు ఉంటాయి. ఈ చోటా మోటా నాయకులు వీళ్ళకి అవగాహన లేక రైతుల పట్ల అవగాహన లేదు, కార్మికుల పట్ల అవగాహన లేదు. ఏ రోజు కూడా అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులు కాదు వీళ్ళు. రాబోయే కాలంలో 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ ప్రాంతాన్ని 100% మేము అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.